ఎవరికి వినిపించలే? ఓకే, కూల్. అట్లీస్ట్ కొన్ని చేతులను చూశాను. రైట్. ఈరోజు సెషన్కి వెళ్ళే ముందు ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. నిన్న రాత్రి 12 గంటలకి నేను పడుకునే ముందు బాబీ చెప్పినట్టుగా మేము హాంకాంగ్ లో ఉంటున్నాము. సో హాంకాంగ్ కి ఇండియాకి టైం డిఫరెన్స్ 2.5 hours, అంటే 2.5 గంటలు. మీకు ఇప్పుడు ప్రస్తుతం 7 గంటలు అయితే అంటే మేబీ 7:15 అయింది, మాకు 9:45 అయింది ఇక్కడ. ఓకే, సో అరౌండ్ 12 o'clock పడుకుంటున్న టైంలో బాబీ ఫోన్ చేసి, అన్న అరౌండ్ 350 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు ఈ సెషన్ కి అని అన్నారు. ఓకే, ప్రైజ్ ద లార్డ్ బాబీ అన్నాను. తర్వాత మార్నింగ్ మెసేజ్ వచ్చింది, అన్న 450 రిజిస్టర్ అయ్యారన్నా అన్నాను. ఓకే, ప్రైజ్ గాడ్. మళ్ళీ అరౌండ్ 12 o'clock చూస్తే అన్న 600 వరకు వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ గోయింగ్, మన జూమ్ కెపాసిటీ కూడా పెరిగిపోయింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించినప్పుడు, ప్రాబబ్లీ నేను కూడా చూసినప్పుడు, ఒకవేళ మనం ఇన్ పర్సన్ సెషన్ కనుక కండక్ట్ చేసి ఉన్నట్టయితే ప్రాబబ్లీ ఇంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు కాదేమో. బట్ గుడ్, ఉన్న టెక్నాలజీ, దేవుడిచ్చిన టెక్నాలజీ కోసం, డిఎఫ్డి టీమ్ కోసం, and the team who are working behind this, thank you for your efforts. I'm sure Lord is going to bless all these 3 days. I'm sure each one of us will be blessed. ఈ 3 రోజుల సెషన్స్ ద్వారా దేవుడు మనందరినీ దీవిస్తాడు అని నేను ఆశపడుతున్నాను. చాలా మంది నేను మాట్లాడుతున్న టైంలో కొన్ని ప్రైవేట్ చాట్స్ వచ్చినాయి, అన్న ఈ సెషన్ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ లో ఉంటుందా అని. లెట్ మీ కన్ఫెస్, ఓకే, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత నేను తెలుగులో మాట్లాడుతున్నాను, అంటే సెషన్ తీసుకుంటున్నాను. కాబట్టి మధ్య మధ్యలో కొంచెం స్విచ్ అవుతున్న టైం ఒకవేళ అయితే గనక 1 second, లెట్ మీ చేంజ్ మై వ్యూ. ఒకసారి ఆగండి. సారీ. ఓకే, మధ్య మధ్యలో ఇంగ్లీష్ షిఫ్ట్ అయితే కనుక మీకు అర్థం కాకపోతే చాట్ చేయండి. దెన్ నన్ను ఆర్గనైజర్స్ కి ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ స్టాప్ మీ ఆన్ ద వీడియో సెషన్ లో, యూ కెన్ స్టాప్ మీ, ఆ క్వశ్చన్ వాళ్ళకి క్లారిఫై చేయొచ్చు ఒకవేళ చాట్ లో ఎవరైనా చేస్తే. బాబీ, ఇస్ దట్ ఓకే? ఓకే అన్న, అబ్సల్యూట్లీ ఓకే అన్న. ఓకే, వెల్ మనం స్లోగా వెళ్దాము, ఎందుకంటే మనకి ఎలాగో 3 days ఉన్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు స్లోగా వెళ్దాము. రైట్? సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ అన్న, కనిపిస్తుంది అన్న. వెల్, ఈ లాక్డౌన్ అయిన తర్వాత, ఈ COVID-19 స్టార్ట్ అయిన తర్వాత స్కూల్స్ అన్ని క్లోజ్ అయినాయి. సో యాజ్ అ రిజల్ట్ మా ఇంట్లో బాబీ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా నాకు 2 పాపలు, తబిత, తలిత, వాళ్ళ స్కూల్స్ కూడా క్లోజ్ అయినాయి. కాకపోతే స్కూల్స్ క్లోజ్ అయినా సరే వాళ్ళ క్లాసెస్ ఆర్ స్టిల్ ఆన్. వాళ్ళకి స్కూల్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నడుస్తుంది. సో వాళ్ళు జూమ్ ద్వారా క్లాసెస్ అటెండ్ అవుతారు. వాళ్ళు జూమ్ ద్వారా క్లాసెస్ ఎలా అటెండ్ అవుతారంటే, మా చిన్న పాప మార్నింగ్ లేచి కళ్ళుతో నడుపుకుంటూ జూమ్ లోకి లాగిన్ అయ్యి స్టార్ట్ అవుతుంది. అక్కడ సార్ చెప్తూనే ఉంటాడు వెనక నుండి, మమ్మా ఐఎమ్ హంగ్రీ అంటే, అమ్మ ఆకలి అవుతుంది అని కాల్ చేస్తుంది. సో మమ్మ విల్ టేక్ సంథింగ్, తీసుకెళ్లి బ్రేక్ఫాస్ట్ ఇస్తే అక్కడ తినుకుంటూ అక్కడ లెక్చర్ చెప్తూనే ఉంటాడు టీచర్, ఏమి తినుకుంటూ అటెండ్ అవుతుంది. ఎలాగా? వీడియో టర్న్ ఆన్ చేసి. సో అంటే ఆమె ఏం తింటుందో ఏం చేస్తుందో వాళ్ళ సార్కి తెలుసు అనమాట. సో అలాంటి సెషన్స్ ఆర్ ఆ టైప్ ఆఫ్ టీచింగ్, దట్ ఈస్ ద వే దట్ ఈస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్కూల్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఓటీ సర్వే అటెండ్ అవుతున్నప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, జూమ్ లో మీ ఫోటోలు మీ వీడియోలు చూడటానికి అవకాశం లేదు. బట్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా పడుకొని అటెండ్ అవుతుంటే దయచేసి కూర్చొని అటెండ్ అవ్వండి. రెండోది, ఒక బైబిల్, పెన్, వైట్ పేపర్, నోట్బుక్ పెట్టుకొని అటెండ్ అవ్వండి. దిస్ ఇస్ వన్ రిక్వెస్ట్ ఐ వాంట్ టు మేక్ బిఫోర్ వి ప్రొసీడ్. రైట్? వెల్, ఈరోజు మనం ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేని చూస్తాము. ఓకే,
బిఫోర్ దట్ ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ అవుతున్న పుస్తకం ఏది అంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఓకే, అంతేకాదు ఎక్కువగా ప్రింట్ అవడమే కాదు, ఎక్కువ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకం బైబిల్. సో ఒక యునిక్ అట్రిబ్యూట్ ఏంటంటే, ఒక యునిక్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ గురించి, కొన్ని జాతులకి భాష లేదు, అంటే లిపి లేదు. లేకపోయినా సరే కొంతమంది మిషనరీస్ వాళ్ళు ఆ భాష నేర్చుకొని లిపి తయారు చేసి బైబిల్ని ఆ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ రోజు బైబిల్ మన చేతుల్లో ఉంది అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. ఇంగ్లీష్ బైబిల్ మన చేతిలో ఉంది అంటే జాన్ విక్లిఫ్, విలియం టిండెల్, వీళ్ళందరి పేర్లు మనకు తెలుసు. వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మనకి ఇచ్చారు. కొంతమంది కాల్చబడ్డారు, కొంతమందిని ఐ మీన్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. సంవత్సరానికి దగ్గర దగ్గర 100 మిలియన్ బైబిల్స్ ప్రింట్ అవ్వబడుతున్నాయి. 100 మిలియన్ బైబిల్స్. జాన్ డ్రివాన్ వినుంటారేమో, మన NIV స్టడీ బైబిల్ పబ్లిషర్ జాన్ డ్రివాన్ ఒక్కటే 350 డిఫరెంట్ వర్షన్స్ ని ప్రింట్ చేశారు. అంటే మీరందరూ ఆలోచించండి, బైబిల్ ఎంత గా ప్రింట్ అవ్వబడుతుంది, ఎంతగా అమ్మబడుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బైబిల్ యొక్క ఉన్న ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటిలో చూడాలి అంటే వన్ ఆఫ్ ద యూనిక్ స్టేటస్ అన్నమాట. దాన్నే మనం పరిశుద్ధ గ్రంథం అంటాం. ఈరోజు నేను ఎందుకు ఈ స్లైడ్స్ చెప్తున్నాను అంటే, చాలా మంది మనం పరిశుద్ధ గ్రంథం అని అంటాం బైబిల్ని. కాకపోతే బైబిల్లో కొన్ని పేజెస్ లేకపోతే కొన్ని పుస్తకాలని అతి పరిశుద్ధంగా ఉంచుతాం. యు గాట్ మీ? బైబిల్లో మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటాం, కానీ బైబిల్లో కొన్ని పుస్తకాలు, కొన్ని పేజెస్ ని అతి పరిశుద్ధంగా ఉంచుతాం. ఏంటంటే ఆ పేజెస్ తీస్తే అంతా తెల్లగా ఉంటుంది, డాగు ఉండదు, ప్రాబబ్లీ జీవితంలో ఎప్పుడు ఆ పేజెస్ ఓపెన్ చేయలేదన్నమాట. సో వీ హ్యావ్ సమ్ ఐ మీన్ unused pages or unvisited pages and books in our Bible. ఎందుకు? ప్రాబబ్లీ అవి అతి పరిశుద్ధం, దే ఆర్ సెట్ అపార్ట్ అన్నమాట. హోలీనెస్ అంటే తెలుసు కదా మనకి, పరిశుద్ధత అంటే తెలుసు కదా, సెట్ అపార్ట్. ఈ పేజెస్, ఈ బుక్స్, దే ఆర్ ఆల్ సెట్ అపార్ట్. అంటే వాటిని ఎప్పుడు ముట్టుకోమను, ఎందుకంటే దే ఆర్ ఆల్ సో హోలీ, మోస్ట్ హోలీ అనమాట. అందుకని సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్ని బైబిల్స్ ప్రింట్ అవుతుంటే సంవత్సరానికి, ఇన్ని వర్షన్స్ లోకి ట్రాన్స్లేట్ అవుతుంటే, ఇన్ని లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ అవుతుంటే, 90% ఆఫ్ ద బైబిల్ ఈస్ రెడ్ బై ఓన్లీ, maybe let me put it this way, or 90% of the church reads only 50% of the Bible. 90% బిలీవర్స్ మేబీ కేవలం 50% బైబిల్నే చదువుతారు. ఎందుకు అంటే జనవరి 1న తీర్మానం చేసుకుంటాం ఏమని, ఈ సంవత్సరం బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలని. ఆదికాండం నుంచి మొదలు పెడతాం, వెరీ గుడ్. నిర్గమాకాండంకి వస్తాం, ఓకే. లేవికాండాలకు వస్తాం, బలులు, అయ్యో, ఓకే. ఆ తర్వాత వెళ్తాం సంఖ్యాకాండానికి వచ్చేసరికి ఇంకా. సో మళ్ళీ అవి కొన్ని పేజెస్ స్కిప్ చేసి ఎక్కడ జోషువాకి వస్తాం, మేబీ జడ్జెస్కి వస్తాం. ఆ తర్వాత రాజులు, ప్రవక్తలు, వీళ్ళందరూ అంటే ఇక ఐ మీన్ అన్రెడ్ అనమాట. ప్రాబ్లీ చదువుతాం, చదివినా సరే మనకి ఎక్కదు అది. సో ఈ సెషన్స్ యొక్క ఉద్దేశము ఏంటి అంటే, దేవుని బిడ్డల్ని దేవుని వాక్యం అంటే 100% హోల్ బైబిల్ చదవాలి, చదవటానికి ఎలా ఈజీగా మనం చూడాలి అనేది, దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఇట్. వన్ థింగ్ వీ నీడ్ టు పాండర్ ఇస్, చాలా మంది వాళ్ళ జీవితాలను ఇస్తే, ఈ రోజు సాడ్ పార్ట్ ఏంటంటే 90% of the believers read only 50% of the Bible. So let's pray that Lord will enable us to understand how we can make the other texts easy. Okay. Old Testament lo 39 పుస్తకాలు ఉన్నాయి. సింపుల్ వేగా ఈ నెంబర్ గుర్తు తెచ్చుకోవాలంటే ఇంగ్లీష్ లో OLD, ఓల్డ్ అండ్ టెస్ట్మెంట్. సో ఓల్డ్ లో 3 లెటర్స్ ఉంటాయి, టెస్ట్మెంట్ లో 9 లెటర్స్. సో ఈజీగా గుర్తు తెచ్చుకోవటం.
నేను ఇది ఎందుకు హైలైట్ చేసినంటే కొన్ని గ్రే కలర్ లో ప్రాబబ్లీ చాలా మంది ఈ పుస్తకాల వరకే చదువుతాం. జెనిసిస్, ఎక్సోడస్, మేబీ ప్రవక్తలకు వచ్చేసరికి జోనా వరకే చదువుతాం. సో మన ఉద్దేశం ఏంటంటే మన ఎజెండా ఏంటంటే ఈ సర్వే వలన our intention is that that we will learn an easy way to understand all this. సో ఈ సర్వేలో మనం చేసేటప్పుడు కొన్ని మాటల్ని ఐ వాంట్ కొన్ని డిస్క్లైమర్స్ ని అంటే కొన్ని డిస్క్లైమర్ ఏమంటారు బాబీ రామ్ కెన్ సమ్వన్ యు హెల్ప్ వన్ ఆఫ్ హెల్ప్ మీ నోట్ సూచన సో మనం కొన్ని సూచన కొన్నిటిని మనం గమనించుకోవాలి. ఏంటి అంటే ఒకటి మనం డీటెయిల్డ్ గా ఈ బైబిల్లో డీటెయిల్డ్ గా we will not go into the details of it. we're going to have only a bird's eye view of the 39 books of Old Testament. బర్డ్స్ ఐ వ్యూ అంటే పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కింద అన్ని డీటెయిల్స్ తెలియదు అనమాట, ఓన్లీ ఓవర్ వ్యూ మొత్తమే తెలుస్తుంది. సో అలాగే ఈ 39 పుస్తకాల యొక్క ఓవర్ వ్యూ తెలుసుకుంటానికి చూస్తాము. రెండోది ఏంటంటే దేవుని యొక్క ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. ఒకటి, మానవుడు పడిపోయిన తర్వాత దేవుడు తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మానవుడిని రక్షించాలి అని. ఆ రక్షణ యొక్క ప్లాన్ జెనిసిస్ నుంచి ఏ విధంగా దేవుడు కంటిన్యూ చేశాడు అనేది మనం చూస్తాం అనమాట. యా రామ్, గో హెడ్. రామ్, యు సేయింగ్ సంథింగ్? No, go ahead. ఓకే, వెల్, మూడోది ఏంటంటే 39 పుస్తకాలకి మాక్సిమం అన్నిటి డీటెయిల్లోకి వెళ్ళకపోవచ్చు. కాకపోతే అన్ని పుస్తకాలని వాటి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే మేబీ బిఫోర్ ఈవెన్ గోయింగ్ దట్, ఒక్కొక్క పుస్తకంలో ఉన్న సందేశం ఏంటి, దానిలో ఉన్న సందర్భం ఏంటి, దానిలో ఉన్న ముఖ్యాంశాలు మనం తెలుసుకుంటాం కాలానుగుణంగా. ఓకే, తెలుసుకుంటాం కాలక్రమాన్ని కూడా. నా ఫోర్త్ పాయింట్ ఏంటంటే హై లెవెల్ టైమ్ లైన్. ఒకటి, మన బైబిల్లో అన్ని పుస్తకాలు సేమ్ ఆర్డర్ లో లేవు. సో రైట్ ఆర్డర్ లో మనం చూడటానికి వి విల్ బి దట్ ఈస్ అనదర్ ఎజెండా వి వాంట్ టు డూ. సో ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత ఏ పుస్తకం తర్వాత వస్తుంది అనేది మనకి తెలియాలి. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. అది తెలిస్తే గనక యెషయా గ్రంథంలోకి వెళ్ళినప్పుడు దాని కాంటెక్చువల్ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, దాని సందర్భం మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ వాట్. ఒకటి, ఇంకోటి ఏంటంటే మనం డీటెయిల్స్ లోకి వెళ్ళము. అంటే డీటెయిల్స్ అంటే మీరు కొన్ని థియలాజికల్ క్వశ్చన్స్ అడగచ్చు. అన్న అక్కడ చెట్టు ఎందుకు పెట్టారు, లేకపోతే కయ్యూనికి వైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయము. బట్ మనకి ఈ ఓటీని ఓవర్ వ్యూని అండర్స్టాండ్ చేసుకుంటానికి ఏ డీటెయిల్స్ కావాలో అంతవరకే వెళ్తాం. రెండోది ఏంటంటే క్రిస్టియన్ డాక్టర్స్ ని, ట్రినిటీని, లేకపోతే సావరెనిటీ ఆఫ్ గాడ్, హోలీ స్క్రిప్చర్స్, ఇవన్నీ మనం కవర్ చేయము ఈ సెషన్ లో. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి బుక్స్ ని 39 బుక్స్ ని ఎలాగ చేయాలి అనేది కవర్ చేయడానికి చూస్తాం. రైట్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? అన్న దే విల్ సెండ్ ఇన్ చార్ట్ అన్న, ఒకసారి అది చార్ట్ చూస్తా ఉండండి. వి అన్మ్యూటెడ్ ఎవ్రీవన్. అన్న మేము చార్ట్ చూస్తా ఉన్నాం, ఏదైనా క్వశ్చన్ వస్తే మేము ఇన్ఫార్మ్ చేస్తాం మీకు. ఓకే, థ్యాంక్స్ బాబీ. రైట్, ఓకే, సో ఎవరు పోస్ట్ చేయలేదు కాబట్టి క్వశ్చన్స్, దెన్ వి విల్ ప్రొసీడ్. రైట్, ముందుగా ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్ లో 3 భాగాలు మనం చూస్తాం. ఒకటి ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ యాజ్ అ హిస్టరీ. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క స్టోరీని చూస్తాం. రెండోది ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క జాగ్రఫీ అంటే భౌగోళం. రైట్, మ్యాప్స్. ఓకే, సో మ్యాప్స్ ఈజీగా గుర్తుంచుకోండి, మ్యాప్స్. రైట్, మూడోది ఏంటంటే 8 దశలు. ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని 8 స్టేజెస్ లోకి డివైడ్ చేయొచ్చు. సో 8 స్టేజెస్ ఏంటి అనేది చూస్తాం. సో ఓల్డ్ టెస్ట్మెంట్ యాజ్ అ స్టోరీ చూసే ముందుగా ఐ వాంట్ టు షో యూ ద జాగ్రఫీ ఆఫ్ బైబిల్. ఓకే, బైబిల్ యొక్క జాగ్రఫీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఈ పుస్తకాలని అర్థం చేసుకోవడానికి. ఎందుకు అని అంటే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నేను
మీతోటి సికింద్రాబాద్, మౌలాలి, వరంగల్, కాజీపేట్, ముందు కాజీపేట్ తర్వాత వరంగల్. ఓకే, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మధిర, విజయవాడ అన్నా అనుకోండి. సో ఈ ప్లేస్లన్నీ మీకు తెలుసు. ఏ రూట్ ఇది? సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ రూట్ ఇది, రైట్? ఒకవేళ నేను కనుక మీతోటి షింషాపో, యమాటే, మాంకాక్, షంషావాన్, శంషాపో, షున్వాన్ ఇవన్నీ అన్నా అనుకోండి, ఎంతమందికి తెలిస్తే ఇవి ఈ ప్లేసెస్ అన్ని? ఒకసారి చేయెత్తుతారా? రైట్, ఇవన్నీ ఏంటంటే హాంకాంగ్ లో ఉన్న ట్రైన్ స్టేషన్స్. సో 13 మంది చేయెత్తారు. వావ్, ఈ ప్లేసెస్ అందరు ఐ థింక్ 12 ఓకే 13 మంది హాంకాంగ్ విజిట్ చేశారు. వెరీ గుడ్. లేదన్న, అందులో ఐ థింక్ అందులో ఒక పేరు హాంకాంగ్ దగ్గరగా ఉంది. అందరూ మీరు హాంకాంగ్ లో ఉన్నారని తెలుసు కాబట్టి. ఓకే, రైట్. సో ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో కూడా మనం ఈ ప్లేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అషూర్, బాబిలోన్, ఊర్, కారాన్, ఐగుప్తి, దమస్కస్, ఈ ప్లేసెస్ చెప్పాం అనుకో. ఈ ప్లేసెస్ మనం ఎప్పుడు వెళ్ళలేదు, అన్లెస్ ఒకవేళ హోలీ టూర్ చేస్తుండి జెరూసలేం వెళ్ళుండి ఇవన్నీ చేస్తుంటే కానీ, లేకపోతే వీ కెనాట్ నో దీస్ ప్లేసెస్, వీ డోంట్ నో ద ప్లేసెస్. కాకపోతే ఈ ప్లేసెస్ అర్థం చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో దీస్ ప్లేసెస్ టు అండర్స్టాండ్ ద బిబ్లికల్ terrain of the Bible books, right? So I will first మనం geography చూద్దాం. దీన్ని ABCs of geography. నేను ఇందాక చెప్పాను కదా, I want you to take white paper in your hand. మీ దగ్గర ఎంతమంది దగ్గర వైట్ పేపర్ ఉంది? సో వైట్ పేపర్ తీసుకొని కెన్ యూ కీప్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్? రెడీ అయినా? ఎంతమంది దగ్గర వైట్ పేపర్ ఉంది? $16 members. Okay, 18. Good. 21. 22. చేయి జస్ట్ ఎత్తుతున్నారా లేకపోతే వైట్ పేపర్ పెట్టుకొని ఎత్తుతున్నారా? ఓకే, కూల్ కూల్. ఐ థింక్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ ద వైట్ పేపర్. ఓకే, ఉన్న వైట్ పేపర్ ఏం చేస్తారంటే ఇదిగోండి, దిస్ ఇస్ ద వైట్ పేపర్. ఓకే, దీన్ని మధ్యకి ఫ్లోర్ చేయండి. అయిపోయింది కదా? తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఓకే, 2 ఫోల్డ్స్, రైట్? 2 ఫోల్డ్స్ చేస్తే మీకు మధ్యలో 3 లైన్లు కనిపిస్తాయి ఇలాగా. ఉన్నాయా? 3 ఫోల్డ్స్ ఉంటాయి, 3 లైన్లు కనిపిస్తాయి మీ పేపర్ మీద, రైట్? సో మనం చూస్తుంది ఏంటంటే ఏబిసిస్ ఆఫ్ బైబిల్ జాగ్రఫీ. బైబిల్ జాగ్రఫీ యొక్క ఏబిసిస్ చూస్తాం. ఏంటి అంటే మీ దగ్గర ఉన్న 3 లైన్లో మీ పేపర్లో ఒకటి రైట్ మోస్ట్ ఉన్న లైన్ మీద ఏ, దాని కింద బి. రాస్తున్నారా? పెన్ తీసుకొని రాయండి. ఏ, బి, సి, మధ్య లైన్ మీద సి. ఓకే, ఆ సి పైన డి, లెఫ్ట్ మోస్ట్ బాక్స్ లో ఈ. ఓకే, అందరు రాశారు అనుకుంటున్నాను. ఏబిసిడిఈ ఇలా ఎందుకు రాపిస్తున్నాను అంటే కొన్ని ప్లేసెస్ ని మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 సెషన్స్ లో కొన్ని ప్లేసెస్ మన మైండ్ లో ఇంప్రింట్ అయి ఉండాలి, అంటే జ్ఞాపకంగా ఉండాలి. ఎప్పుడు లేపి అడిగినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఈ ప్లేసెస్ ని. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎసిరియా, రెండోది
బి అంటే బాబిలోన్, సి అంటే కానాన్, డి అంటే డమస్కస్. డమస్కస్ అనేది ఆరాం దేశం యొక్క ఆర్ సిరియా యొక్క క్యాపిటల్ అన్నమాట డమస్కస్. తర్వాత ఈజిప్ట్. ఓకే, ఏబిసిడిఈ. సో మనం ఈ మ్యాప్ లో చూస్తే ఈ 5 ప్లేసెస్ ని మనం గుర్తుంచుకుందాం, తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ యాడ్ చేద్దాం, రైట్? సో బైబిల్ జియోగ్రఫీ అర్థం చేసుకుంటే అట్లీస్ట్ ఈ 5 ప్లేసెస్ మన మైండ్ లో ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి గుర్తుంచుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి 2 రివర్స్ ఉన్నాయి. ఒకటి యూఫ్రటీస్ రివర్, రెండోది టైగ్రస్ రివర్. కిందకు వచ్చి చూస్తే నైల్ రివర్. ఈ రివర్స్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో అక్కడ పంటలు పండుతాయి, చెరువులో చేపలు ఉంటాయి, వాట్ నాట్ అంటే సివిలైజేషన్ ఉంటుంది, అక్కడ జనాలు ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. సో ఈ ఎంటైర్ ల్యాండ్ ఈ రెండిటి రివర్స్ మధ్య నుంచి ఇక్కడ ఇది ఈ కోస్టల్ ఇదంతా ఈ ల్యాండ్ పట్టుకొని ఇక్కడ నైల్ రివర్ ఇదంతా చూస్తే దాన్ని ఏమంటాము అంటే ఫెటైల్ క్రెసెంట్ అని అంటాం. ఫెటైల్ క్రెసెంట్ అంటే ఏంటంటే క్రెసెంట్ ని బాబీ ఆర్ రామ్ మూన్ యొక్క షేప్ అన్నమాట. ఏది అర్ధచంద్రాకారం. అర్ధచంద్రాకారం. వెరీ గుడ్. ఓకే, సో చూడండి ఇది అర్ధచంద్రాకారంలో ఐ మీన్ ఉంటది, అందుకే దీన్ని ఫెటైల్ క్రెసెంట్ అని అంటాం. సో బైబిల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని బుక్స్ ఓకే ఈ ఏరియాలోని ఈ బాక్స్ ని చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ఈ బాక్స్ లోనే అయినాయి. ఇండియా మెన్షన్ చేస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఈ ఏరియాలోనే అయింది అనమాట. సో దీన్ని మనం జూమ్ చేస్తాం అనుకోండి, దీన్ని ఏమంటాము, ఒకటి ఫెటైల్ క్రెసెంట్ అని అంటాము, రెండోది ఈ చిన్న పార్ట్ ఎక్కడైతే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఇస్రాయేల్ జీవించారో దాన్ని మనం జూమ్ చేద్దాం. ఇది ల్యాండ్ ఆఫ్ కెనాన్, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ చేసిన ల్యాండ్ అన్నమాట. ఈ ల్యాండ్ ని కూడా మనం కొంచెం డీటెయిల్ చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత మనం జోషువా బుక్స్ లోకి వెళ్ళినప్పుడు, లేదా జడ్జెస్ లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే నిర్గమాకాండం చూసేటప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే బైబిల్ టెరైన్. ఓకే, సో బైబిల్ టెరైన్ అంటే ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ లోయలు ఉన్నాయి, దట్ ఈస్ వాట్ టెరైన్ అంటే, దట్ ఈస్ వాట్ ఈస్ ద బైబిల్ అంటాం. మీరు గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి చూడండి, ప్లెయిన్ మ్యాప్ ఉంటుంది, శాటిలైట్ వ్యూ ఉంటుంది. శాటిలైట్ వ్యూలోకి వెళ్ళి చూస్తే ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ బిల్డింగ్లు ఇవన్నీ కనిపిస్తుంది. సో మనం ఆ శాటిలైట్ వ్యూని చూస్తున్నాం ఇక్కడ. ఏంటి ఒకటి గుర్తుంచుకోవాల్సింది, నెంబర్ 1 ఈ వెస్ట్ మోస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మొత్తం కోస్టల్ ప్లెయిన్. ఇప్పుడు ఆంధ్ర ఉందనుకోండి, కోస్తా రీజన్ అంటాం కదా, కోస్తా జిల్లాలు, అలాగే ఇది మొత్తం కోస్తా అన్నమాట, కోస్టల్ రీజన్. రెండోది సెంట్రల్ మౌంటైన్ రేంజ్, అంటే ఈ సెంటర్ లో ఉన్నదంతా ఇదంతా కొండలు, ఇవన్నీ కొండలు. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే జోర్డన్ రిఫ్ట్ వ్యాలీ. ఇదిగోండి, ఇది గలిలీ రివర్, సీ ఆఫ్ గ్యాలిలీ. ఇదేమో డెడ్ సీ ఉన్నది. ఇక్కడ నుంచి కిందకి వచ్చేది జోర్డాన్ రివర్. దీన్ని మనం జోర్డన్ రిఫ్ట్ వ్యాలీ అంటాం. ఇది మొత్తం వ్యాలీ. సో అంటే ఇక్కడ కొంచెం గ్రీనరీ ఉంది, ఇటు కొంచెం గ్రీనరీ ఉంటుంది. ఇది సో దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా తర్వాత చూస్తాం అనుకోండి. బట్ ఇక్కడ వాట్ ఐ వాంట్ యు టు నో ఇస్ దట్ దీన్ని జోర్డన్ రిఫ్ట్ వ్యాలీ అంటాం. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ కొండలు ఉన్నాయి, దీన్ని ట్రాన్స్ జోర్డన్ మౌంటైన్స్ అంటాం. ఒకటి కోస్టల్ ప్లెయిన్, సెంట్రల్ మౌంటైన్ రీజన్, జోర్డన్ రిఫ్ట్ వ్యాలీ, ట్రాన్స్ జోర్డన్ మౌంటైన్స్. అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే స్టెప్స్ లాగా అనమాట. ముందు ప్లెయిన్ ఏరియా, తర్వాత కొండలు, తర్వాత లోయలు, మళ్ళీ కొండలు. సో అలాంటి ల్యాండ్, దిస్ ఇస్ వాట్ ఈస్ సచ్ టెరైన్ ఈస్ దిస్ వన్, రైట్? So that is the one aspect of it.
గుర్తుంచుకోవాల్సింది మనం. ఇందాకేమో కొన్ని ప్లేసెస్ చూసాము, ఇప్పుడు దాని యొక్క ఈ ప్లేస్ యొక్క టెరైన్ చూస్తున్నాము. మూడోది ఏంటంటే రహదారులు. ఇక్కడ చూస్తే మీకు ఇదిగోండి ఈస్ట్ మోస్ట్, ఇక్కడ నుంచి ఐగుప్తు నుంచి పైకి లోపలికి వస్తున్న దీన్ని కింగ్స్ హైవే ఆర్ ది వే ఆఫ్ సీ అని అంటాం. అంటే హైవే, కోస్టల్ రీజన్ నుంచి వెళ్తున్న హైవే ఇది. ఇటువైపు ఈ మౌంటైన్స్ తర్వాత దీన్ని కింగ్స్ హైవే అని అంటాం. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడుదల చేసినప్పుడు వాళ్ళని కానాను దేశం తీసుకెళ్తున్న టైంలో God did not lead them on the king's highway or on the highway. He took them to the path of wilderness. ఈ హైవే మీద నుంచి తీసుకువెళ్ళలేదు, విల్డర్నెస్ లో నుంచి, అరణ్యం నుంచి తీసుకెళ్తాడు. ఓకే, దాని రీజన్స్ తర్వాత చూద్దాం. ఒకటి మనం చూడాల్సింది ఏంటి, ఒకటి 2 హైవేలు, ఈ వెస్ట్ మోస్ట్ పార్ట్ లో ఉన్న హైవే, ఈస్ట్ మోస్ట్ పార్ట్ లో ఉన్న హైవే. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మధ్యలో ఇంకొక రోడ్డు ఉందన్నమాట. ఓకే, దీన్నే ఇది ఎలా అవుతుందంటే డెడ్ సీ పై నుంచి మధ్యలో బెంజమిన్ ప్లాటో, బెంజమిన్ కి ఇచ్చిన ట్రైబ్ లో నుంచి వెళ్తుంది. ఇది మనం చాలా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఈ హైవే గురించి ఇది చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్. ఈ ఫెర్టైల్ ల్యాండ్ గురించి తర్వాత ఇశ్రాయేలీయులు కొట్టుకుంటారు, ఎందుకంటే ఇక్కడ యాక్సెస్ దొరికింది అనుకోండి. సో పవర్ఫుల్ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. So that's the reason you'll see here a strategically important highway that is there in between, connecting the 2 highways, right? So మనం చూస్తున్నది ఏంటి, జాగ్రఫీ గురించి చూసాం, 5 ప్లేసెస్ చూసాము. రెండోది టెరైన్ గురించి చూసాము, దెన్ హైవేస్ చూసాం. సో దట్ ఈస్ వాట్ వి వాంట్ టు సీ. ఇప్పుడు విల్ టేక్ ఎ పాజ్ అండ్ దెన్ లుక్ ఎట్ ద బైబిల్ స్టోరీ, బైబిల్ హిస్టరీ యాజ్ ఎ స్టోరీ. బైబిల్ యొక్క చరిత్రని ఒక కథలాగా చూద్దాము. దానికి 30 పాయింట్స్ ఉన్నాయి. ఐ విల్ ఆస్క్ రామ్ టు రీడ్, కోదండ రామ్ టు రీడ్ దిస్. ఆ 30 పాయింట్లు కోదండ రామ్ చదువుతాడు. దానికి ముందు నేను ఐ ట్రై టు షేర్, ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను, రైట్? ఇది చూపించే టైంలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్న కంటెంట్ అరౌండ్ మేబీ 50 to 60% of the content is taken from a book called Old Testament Made Easy. గాడ్విన్ నికల్సన్ వినుంటారేమో, ఆయన పుస్తకం. ఆయనతో పాటు కొన్ని I went and did some sessions along with him. We did, both of us team together, and even మన కోటగిరి హై ఫీల్డ్ లో. సో ఆ సెషన్స్ లో నుంచి నేర్చుకున్నవి. రెండోది ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ఇక్కడ ఐఎమ్ పుట్టింగ్ సమ్ ఆఫ్ దెమ్. మిగతాదంతా ఇట్ ఈస్ మై సెల్ఫ్ స్టడీ ఆర్ డూయింగ్ సమ్ స్టడీ ఆన్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కంటెంట్ దట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు చదవబోతున్న 30 పాయింట్లు గాడ్విన్ నికల్సన్ గారు తయారు చేసిన ఆ 30 పాయింట్స్, ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ యాజ్ ఎ స్టోరీ. సో ఒక్కసారి. Meanwhile, I think Bobby, you wanted to say something. I think you unmuted yourself. Nothing, Anna. You carry on. ఇజ్రాయెల్ రాజచరిత్రలో 30 ప్రాముఖ్య అంశములు. ఇజ్రాయెల్ చరిత్ర అబ్రహాం పిలుపుతో ఆరంభమవుతుంది. ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాం మెసొపొటేమియాలో One second. Yeah. Can you share your screen what you're reading? Oh, that's what. అంటే అది వేరే దాంట్లో ఉంది. Okay. Just give me a minute. I'm pulling it out. Okay. ఇజ్రాయెల్ రాజచరిత్రలో 30 ప్రాముఖ్యమైన అంశములు. ఇజ్రాయెల్ చరిత్ర అబ్రహాం పిలుపుతో ఆరంభమవుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో. అబ్రహాము మెసొపొటేమియాలోని ఊరుకు చెందినవాడు. అతని తండ్రి కానాను దేశంలో ఉండేటకు బయలుదేరి హారాను చేరి అక్కడ మృతి చెందెను. అబ్రహాము హారాన్లో నుంచి దేవుడు పిలిచెను. అపొస్తలుల కార్యాలు 7:3. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయుడై దేవుడు వెళ్ళమన్న కానానుకు వచ్చెను. అబ్రహాం అతని తర్వాత తన సంతతి వారు కానాన్లో నివసించరు. కానాన్లో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళరు. మొదట యోసేపు ఐగుప్తుకు వెళ్ళెను.
ఆదికాండం 37. తర్వాత తన సహోదరులు ఆ తన తండ్రి ఐగుప్తుకు వెళ్ళారు. వారు నైల్ నది డెల్టా ప్రాంతంలో గోషెన్లో నివసించారు. తర్వాత యాకోబు సంతానము ఇజ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరములు ఐగుప్తులోనే నివసించి ఐగుప్తీయులకు బానిసలయ్యారు. తర్వాత దేవుడు మోషే ద్వారా బానిసత్వం నుంచి విడిపించి వారి పితరులకు వాగ్దానం చేసిన కానానుకు నడిపించాడు. ఐగుప్తు నుండి కానానుకు 40 దినముల్లో చేరగలిగినప్పటికీ వారి అవిధేయతను బట్టి 40 సంవత్సరాల ఎడారిలోనే ప్రయాణం చేశారు. వారి విమోచకుడైనటువంటి మోషే మోయాబులో మరణించాడు. ద్వితీయోపదేశకాండం 34:5. మోషే తర్వాత యెహోషువ వారికి నాయకుడయ్యాడు. యెహోషువ వారిని వాగ్దాన దేశంలోకి నడిపించి దానిని స్వాధీనపరిచాడు. వాగ్దాన దేశము మనం నిశ్చయముగా పొందబో స్వాస్థ్యమునకు సాదృశ్యముగా ఉంది. దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు వాగ్దాన దేశం నుండి దేవుడు వారిని వెళ్ళగొట్టడు కూడా నిశ్చయమని చెప్పిన. షెకెములో యెహోషువ ఇజ్రాయేలు వారితో యెహోవాను మాత్రమే సేవించదనని ప్రమాణం చేయించాడు. దేవుని నిబంధన నుంచి తొలగిపోతే వచ్చే నష్టములను యెహోషువ ముందే హెచ్చరించాడు. అయితే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు యెహోవా దేవుని ఆజ్ఞ నుండి తొలగి విగ్రహారాధన చేయుట ఆరంభించారు. దేవుడు వారిని నడిపించుటకు న్యాయాధిపతులను, పరిపాలించుటకు రాజుల్ని ఇచ్చాడు. వారి కాలం అంతటిలో విగ్రహారాధన ఉండెను. దేవుడు ప్రవక్తల ద్వారా తన వాక్కును వారికి బయలుపరచుచుండెను. విగ్రహారాధన, దేవుని అవిధేయత వల్ల దేవుడు వారికి శిక్షలను పంపెను. మొదటి శిక్ష, దేవుడు వారిని శత్రువులైనటువంటి ఏదోము, మోయాబు, కనాను, అమ్మోను, ఫిలిస్తీయ దేశం వారికి అప్పగించింది. దీన్ని మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూచుదాం. రెండవ శిక్ష, సొలొమోన్ రాజు తర్వాత దేశము ఇశ్రాయేలు, యూదా దేశములుగా విడిపోయింది. ఆ తర్వాత మూడవ శిక్ష, 10 గోత్రముల ఇజ్రాయేలీలు అష్షూరు రాజ్యమునకు కొనిపోబడిరి. 2 రాజులు 17. ఆ తర్వాత 4వ శిక్ష, అష్షూరు చెర యూదా వారికి హెచ్చరిక ఇవ్వబడినప్పటికీ వారు దేవునికి విధేయులు కాక విగ్రహారాధనలో కొనసాగిన కారణమే వారిని బబులోను చెరలోకి వెళ్ళిరి. యెషయా నుండి మలాకీ వరకు గల 16 ప్రవక్తలు 2వ, 3వ శిక్షల కాలంలో పరిచర్య చేసిరి. యూదా వారు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండిరి. శక్తివంతమైన 5 ప్రపంచ రాజ్యములు. మొదటిది అష్షూరు రాజ్యం, వీరిని బబులోను వారు ఓడించారు. రెండోది బబులోను రాజ్యం, వీరిని పారసీకులు ఓడించారు. మూడవది పారసీకుల రాజ్యం. పారసీకులు బబులోని వారిని ఓడించిన తర్వాత ఇశ్రాయేలీయులు వారిని తిరిగి కనాను దేశమునకు పంపుకొనుటకు పూనుకొని పంపిరి. అదే సమయంలో ఎస్తేరు యూదులను నశించకుండా కాపాడుటకు దేవుడు వాడుకున్నాడు. 70 సంవత్సరాల బబులోని చెర అంతరం యూదా వారు తిరిగి వారి వాగ్దాన దేశం చేరిరి. ఇజ్రాయేల్ చరిత్ర ముగింపులోని ఆఖరి 4 ఘట్టాలు. మొదటిది, జెరుబ్బాబెల్ 50,000 మంది యూదులతో యెరూషలేమునకు తిరిగి వచ్చి హక్కయి, జకర్యా ప్రవక్తల సహాయంతో మందిరాన్ని తిరిగి నిర్మించాడు. రెండవది, ఎజ్రా నాయకత్వంలో మరికొందరు యూదులు బబులోను నుండి యెరూషలేమునకు వచ్చి ఆత్మీయ సంస్కరణలు చేపట్టారు. మూడవది, నెహమ్యా నాయకత్వంలో యెరూషలేం గోడలను తిరిగి నిర్మించాడు, సంఘ సంస్కరణ చేశాడు. నాలుగవది, అయినప్పటికీ ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవునికి దూరస్తులయ్యారు. ఇది మలాకీ గ్రంథంలో ఉంది. థ్యాంక్స్ రామ్. ఓకే, సో ఆ 30 పాయింట్లో మనం ఆదికాండం నుంచి మలకి వరకు ఏమేమి సందర్భాలు, ఏమేమి ఈవెంట్స్ అయినాయి మనం చూసాం. ఓకే, సో ఇప్పటివరకు మనం కవర్ చేసిన ఇంట్రొడక్షన్ ఏంటంటే జాగ్రఫీ, హిస్టరీ చూసాం. ఆ తర్వాత మూడోది మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని ఈజీగా స్టడీ చేయాలంటే దీన్ని 8 దశల్లోకి మనం దీన్ని 8 పార్ట్స్ గా, 8 దశలుగా దీన్ని డివైడ్ చేయొచ్చు. సారీ. ఓకే, అవేంటి అంటే సృష్టి, పితరులు, నిర్గమ, కాంక్వెస్ట్, జడ్జెస్, కింగ్డమ్, ఎగ్జైల్, రిటర్న్. వీటన్నిటిని ఈ 3 సెషన్స్ అయిన తర్వాత ఇవి I didn't share the screen. Okay, sorry. షేర్ చేయండి. Sorry. Okay, right?
eight stages: creation, patriarchs, exodus, conquest, judges, kingdom, exile, return. వాటి యొక్క తెలుగు పదాల్లో కింద ఉన్నాయి. Before I want to thank everyone yesterday who all spent your time in translating these slides. Once again want to thank you all. Right? So దీని యొక్క టైం లైన్ కూడా పైన ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు జస్ట్ ఇంట్రడ్యూస్ ఈ 8 దశల్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే మన ఒక్కొక్క దశ తీసుకొని దానిలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన ఈవెంట్స్ అండ్ బైబిల్లో ఆ దశలో ఏ ఏ బుక్స్ వస్తాయి అనేది మనం చూస్తాం. సో ఈ 8 దశలు అయ్యే వరకు, అయ్యేసరికల్లా మనం బైబిల్లో ఉన్న 39 పుస్తకాలు అన్ని ఏదో ఒక దశలో మనం పెట్టగలుగుతాం అన్నమాట. Okay, so that is what we are going to see. So first రెండు దశల్ని మనం చూద్దాం. ముందు ఒకటి ఏంటంటే క్రియేషన్, పేట్రియార్క్స్. ఓకే, ఫస్ట్ మనం క్రియేషన్ అండ్ పేట్రియార్క్స్, సృష్టి, పితరులు, ఈ రెండింటిని చూద్దాం. ఈ రెండు వచ్చేసి ఆది కాండంలో ఉంటాయి. ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సృష్టి గురించి, సృష్టి దశని చూస్తాం. 12 నుండి 50వ అధ్యాయం వరకు పితరుల యొక్క దశను చూస్తాం. సో దీనిలో నేను అంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయను. ఎందుకంటే ఆది కాండాన్ని చాలా మంది చదివి ఉంటాం. ఓకే, చాలా సార్లు చదువుతాం. ఎందుకంటే బైబిల్ సంవత్సరంలో కంప్లీట్ చేయాలంటే వీ హావ్ టు బిగిన్ ఫ్రమ్ జెనిసిస్. సో జెనిసిస్ నుంచి మొదలు పెడతాం కాబట్టి దీనిలో ఉన్న స్టోరీస్ చాలా వరకు మనకు తెలుసు. అందుకే హై లెవెల్ గా ఐ జస్ట్ స్కిమ్ త్రూ దట్. ఒకటి, ఆది కాండం 1 నుంచి 11వ అధ్యాయం వరకు సృష్టి గురించి. ఇంకొక విధంగా చూడాలి అంటే 1 నుంచి 11 వరకు సంఘటనల మీద ఫోకస్ అయి ఉంటుంది, ఈవెంట్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది. అందుకే ఉన్న ఈవెంట్స్ ఏంటి? క్రియేషన్, సృష్టి, పతనం, ఫ్లడ్, బాబేలు గోపురం, ఇవన్నీ ఫస్ట్ పార్ట్ లో వస్తాయి. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఈవెంట్స్. ఓకే, సో సెకండ్ పార్ట్ లో ఫోకస్ ఏంటి అంటే, సెకండ్ పార్ట్ లో ఫోకస్ వచ్చేసి పీపుల్ మీద ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, తన యొక్క సహోదరులు. సో ఈ రెండు పార్ట్స్ ని చూస్తాం. ఒకటి, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెంట్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది. రెండో పార్ట్ వచ్చి వ్యక్తుల మీద ఫోకస్ అయి ఉంటుంది. రైట్? ఇంకో విధంగా చూడాలి అంటే ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి హోల్ హ్యూమన్ రేస్ ఉంటారు. అంటే మానవ జాతి మొత్తం చూస్తాం 1 నుంచి 11వ అధ్యాయం వరకు. కాకపోతే 12 నుండి 50వ అధ్యాయం వరకు ఓన్లీ అబ్రహాం యొక్క సంతానం ఆర్ అబ్రహాం యొక్క ఫ్యామిలీ గురించి చూస్తాం. సో దట్ ఈస్ ద వే ఈ జెనిసిస్ ని మనం అర్థం చేసుకోవాలండి. 2 పార్ట్లు, 1 నుంచి 11, 11 నుండి 50 వరకు. ఓకే, రెండోది 1 నుంచి 11 పార్ట్ సృష్టి దశను చూస్తే దాంట్లో కూడా 4 ఈవెంట్స్. ఒకటి సృష్టి, పతనం, తర్వాత ఫ్లడ్, ఆ తర్వాత వచ్చేసి బాబేలు గోపురం. సో ఈ ఫస్ట్ పార్ట్ లో 1 నుంచి 6 వరకు ఆదాం అన్నమాట హీరో. మెయిన్ ఫోకల్ పాయింట్ వచ్చేసి ఆదాం మీద ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి నోవా మీద ఉంటుంది. సో అందుకే సెకండ్ పార్ట్ లో మనం చూస్తే ఎక్కువగా నోవా గురించి ఉంటుంది. సో దట్ ఈస్ ద వే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జెనిసిస్ ని 2 పార్ట్లకు చేసాం, 1 నుంచి 11. ఆ 1 నుంచి 11 ని మళ్ళీ డివైడ్ చేసాం. 2 ఈవెంట్స్ ఒకదానిలో 1 నుంచి 6 వరకు, 7 నుంచి 11 వరకు ఇంకొక 2 ఈవెంట్స్. రైట్? సో
ఇంకా చూడాలి అని అంటే ఓకే, ఐ విల్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్. ఓకే, ఐ హ్యాడ్ ఎ నైస్ వీడియో. టైం గురించి విల్ నాట్ గోయింగ్ టు దిస్ వీడియో. సో ముందుగా ఏం చూద్దామంటే క్రియేషన్ స్టేజ్ ని చూద్దాం. నేను చెప్పాను కదా, క్రియేషన్ స్టేజ్ ని చూసినప్పుడు క్రియేషన్ స్టేజ్ గురించే చాలా థియరీస్ ఉన్నాయి. 6 దేశాలు 6 దినాలు వచ్చేసి రియల్ గా ఒక్కొక్క డే వచ్చేసి లిటరల్ డే అనా కాదా అనేది ఒక థియరీ. కొంతమంది లిటరల్ డే అంటారు, కొంతమంది బైబిల్లో ఒక దినము అన్నదంటే మేబీ అది ఒక దినం ఈజ్ ఈక్వల్ టు 1000 దినాలైనా అవ్వచ్చు, 1000 సంవత్సరాలైనా అవ్వచ్చు. సో అది ఏది కరెక్ట్ అనేది మనం చూడట్లేదు. కానీ మన ఈ ఆదికాండం 1వ అధ్యాయము లేకపోతే సృష్టి దశని ఎలా చూస్తాము అని అంటే అవర్ అప్రోచ్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఆదికాండం 1వ అధ్యాయం ఇలా ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. నౌ ద ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ. Darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the waters. Can someone read in Telugu? Yes? రీడింగ్ అన్నా. Okay. ఆదియందు ఆదికాండం 1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఒక్కసారి బిఫోర్ వి కంటిన్యూ ఐ విల్ పాజ్ హియర్. బాబీ, యూ వాంటెడ్ టు బ్రేక్ తీసుకుందాం అన్నావు కదా, ఇస్ ఇట్ నౌ ఆర్ లేటర్? ఓకేనా?